స్నాజీ సర్జన్ నుండి బేలీ అండ్ లావ్ గురించిన మరో చర్చకు స్వాగతం. ఈరోజు మనం ప్రసవానంతర కాలంలో తల్లులకు వచ్చే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదే లాక్టేషనల్ మాస్టైటిస్ ఇంకా యాబ్సిస్. అవును, ఇది మనం సర్జన్లుగా తరచుగా చూసే పరిస్థితే. దీని ప్రాబల్యం ఎంత ఉంటుంది? అసలు లాక్టేషనల్ మాస్టైటిస్ అంటే ఏంటి? లాక్టేషనల్ మాస్టైటిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే పాలిచ్చే తల్లులలో రొమ్ము కణజాలం వాపుకు గురికావడం. ఇందులో ఇన్ఫెక్షన్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అవును, కొన్నిసార్లు కేవలం ఇన్ఫ్లమేషన్ మాత్రమే ఉంటుంది. దీని ప్రాబల్యం అంటే సుమారుగా 3% నుంచి 20% పాలిచ్చే తల్లులలో కనిపిస్తుంది. 3-20%? అంటే చాలా కామన్ అనే చెప్పాలి. మరి దీనికి కారణాలేంటి? అంటే ఇన్ఫెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది? చాలా కేసుల్లో మేజర్ కాజు స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా. స్టాఫ్ ఆరియస్? అవును, అదే హాస్పిటల్లో సంక్రమిస్తే కొన్నిసార్లు ఎంఆర్ఎస్ఏ కూడా కారణం కావచ్చు. ఎంఆర్ఎస్ఏ అంటే మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫ్ ఆరియస్. ఎగ్జాక్ట్లీ. ఇది ఎలా వస్తుందంటే సాధారణంగా చనుమొనల మీద పగుళ్ళుంటాయి కదా, వాటి ద్వారా లేదా పాలనాళాలు కొన్నిసార్లు ఎపిథీలియల్ డెబ్రిస్తో బ్లాక్ అవుతాయి. అంటే సెల్ డెబ్రిస్తోనా? అవును, కణాల ముక్కలతో. అలా బ్లాక్ అయినప్పుడు పాలు నిలిచిపోతాయి. ఆ నిలిచిన పాలల్లో బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే, అంటే మిల్క్ స్టాసిస్ ఇంకా బ్రీచ్ ఇన్ ఇంటిగ్రిటీ ఆఫ్ నిపుల్ ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. కరెక్ట్. సరే, ఇది యాబ్సెన్స్గా అంటే చీముగడ్డగా ఎప్పుడు మారుతుంది? ఏ స్టేజ్లో ఎక్కువ చూస్తాం? క్లినికల్ ఫీచర్స్ ఏముంటాయి? ఇది సాధారణంగా డెలివరీ అయిన మొదటి నెలలో కానీ లేదా పాలు మానిపించే టైంలో కానీ ఎక్కువగా చూస్తాం. మొదట సెల్యులైటిస్లా మొదలవుతుంది. జస్ట్ ఇన్ఫ్లమేషన్ లాగా? అవును, చర్మం కింద ఉండే కణజాలం వాపు. దాన్ని మనం సరిగా ట్రీట్ చేయకపోతే అది ప్రోగ్రెస్ అయ్యి యాబ్సెస్గా అంటే చీముగడ్డగా మారుతుంది. లక్షణాలెలా ఉంటాయి? లక్షణాలు నొప్పి ఉంటుంది, రొమ్ము వాపు, ఎర్రబడటం, అలాగే జ్వరం, నీరసం ఇవన్నీ కామన్. బిడ్డకు పాలివ్వడం కూడా కష్టమవుతుంది. ఓకే. పరీక్ష చేస్తే చంకలలో బిళ్ళలు అంటే టెండర్ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ తగలవచ్చు. యాబ్సెస్ ఉంటే గనక ఆ గడ్డని నొప్పితే లోపల చీము కదులుతున్నట్టు ఫ్లక్చుయేషన్ అనిపిస్తుంది. ఫ్లక్చుయేషన్ పాజిటివ్ ఉంటుంది. అవును, అయితే యాబ్సెస్ కొంచెం లోతుగా ఉంటే ఈ ఫ్లక్చుయేషన్ స్పష్టంగా తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? కేవలం సెల్యులైటిసా లేక యాబ్సెస్ ఫామ్ అయిందా అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ పాత్ర ఏంటి? ఇక్కడే అల్ట్రాసౌండ్ చాలా కీలకం. డయాగ్నోసిస్లో దీని రోల్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనం సెల్యులైటిస్ని, యాబ్సెస్ని క్లియర్గా వేరు చేయగలం. ఎలా కనిపిస్తుంది అల్ట్రాసౌండ్లో? సెల్యులైటిస్ అయితే ఆ ఏరియాలో ఎకోజెనిసిటీ పెరిగి టిష్యూ కొంచెం థిక్గా, ఎడిమాటస్గా కనిపిస్తుంది. అదే యాబ్సెస్ అయితే చీము అంటే లిక్విఫాక్షన్ నెక్రోసిస్ అంటాం కదా, అది ఒక హైపో ఎకోయిక్ కలెక్షన్ లాగా కనిపిస్తుంది. లోపల చిన్న చిన్న పార్టికల్స్ అంటే డెబ్రిస్ తేలియాడుతున్నట్లు కూడా కనిపించవచ్చు. ఓకే, సో క్లియర్ డిమార్కేషన్ ఉంటుంది. ఒకవేళ అల్ట్రాసౌండ్లో ఇంకా సెల్యులైటిస్ స్టేజ్లోనే ఉంది, యాబ్సెస్ ఫామ్ అవ్వలేదు అని తేలితే అప్పుడు ట్రీట్మెంట్? ఆ స్టేజ్లో యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ముఖ్యంగా స్టెఫిలోకాకస్ని కవర్ చేసేవి అంటే క్లోక్సాసిలిన్ గానీ ఫ్లూక్లాక్సాసిలిన్ గానీ ప్రిఫర్ చేస్తాం. యాంటీబయాటిక్స్తో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్, తల్లికి ధైర్యం చెప్పి ప్రతి 2 గంటలకొకసారి 2 బ్రెస్ట్ నుండి పాలు పట్టించమని, ఆ తర్వాత పూర్తిగా పంప్ చేసి ఖాళీ చేయమని ఎంకరేజ్ చేయాలి. మిల్క్ డ్రైన్ అవ్వడం ముఖ్యం. ఎంప్టీయింగ్ ద బ్రెస్ట్. అవును, దాంతోపాటు బ్రెస్ట్ సపోర్ట్, కోల్డ్ కంప్రెషన్స్ ఇంకా నొప్పి తగ్గడానికి ఎనాల్జెసిక్స్ ఇవ్వాలి. రైట్. ఇప్పుడు ఒకవేళ అల్ట్రాసౌండ్లో చీము కనిపించింది, యాబ్సెస్ కన్ఫర్మ్ అయింది, అప్పుడు మేనేజ్మెంట్ ఎలా? పాత పద్ధతి కోత పెట్టి డ్రైన్ చేయడం కన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. ఖచ్చితంగా. ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ కేర్ మారిపోయింది. అల్ట్రాసౌండ్లో చీము కనిపిస్తే ఫస్ట్ స్టెప్ ఆ చీముని సూదితో తీసి అంటే ఆస్పిరేట్ చేసి కల్చర్ అండ్ సెన్సిటివిటీకి పంపాలి. కల్చర్కి పంపడం ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, యాంటీబయాటిక్ సెలెక్షన్ కోసం. ఇక డ్రైనేజ్ విషయానికొస్తే ఓపెన్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ కన్నా కూడా అల్ట్రాసౌండ్ గైడెన్స్తో ఆస్పిరేట్ చేయడమే ఇప్పుడు ప్రిఫర్డ్ మెథడ్. అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆస్పిరేషన్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? చాలా ఉన్నాయి. 1, కాస్మెటిక్ రిజల్ట్ చాలా బాగుంటుంది, పెద్దగా స్కార్ ఉండదు. 2, పాలిచ్చే సామర్థ్యం దెబ్బతినకుండా ఉంటుంది. 3, ఇది డే కేర్ ప్రొసీజర్గా చేయొచ్చు, హాస్పిటల్ స్టే తగ్గుతుంది, సక్సెస్ రేట్ కూడా ఎక్కువ. ఇంకో ముఖ్యమైన విషయం, మిల్క్ ఫిస్టులా రిస్క్ చాలా తక్కువ. మిల్క్ ఫిస్టులా అనేది కాంప్లికేషన్ కదా ఓపెన్ డ్రైనేజ్లో? అవును,
ఆ రిస్క్ దీనిలో చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. నిజంగా ఇది బెటర్ అప్రోచ్. అయితే యాబ్సెస్ సైజ్ పెద్దగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 సెంటీమీటర్లు లేదా ఒక 30 ml కంటే ఎక్కువ చీము ఉంటే, అప్పుడు కూడా సింగిల్ ఆస్పిరేషన్ సరిపోతుందా? మంచి పాయింట్. అలాంటి పెద్ద అబ్సెస్లకు అంటే 3 సెంటీమీటర్ లేదా 30 ml కంటే ఎక్కువ ఉన్న వాటికి ఒక్క ఆస్పిరేషన్ సరిపోకపోవచ్చు. అప్పుడు అల్ట్రాసౌండ్ గైడెన్స్తోనే ఒక చిన్న వాక్యూమ్ సక్షన్ క్యాథెటర్ని ప్లేస్ చేసి చీమును డ్రైన్ చేయవచ్చు. వాక్యూమ్ సక్షన్ క్యాథెటర్. ఓకే. అవును. దీన్ని ప్లేస్ చేశాక పేషెంట్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేయాలి. ప్రతి 2 రోజులకొకసారి క్లినికల్గా అల్ట్రాసౌండ్తో చూడాలి. ఇంకా ఏమైనా చీము మిగిలి ఉంటే దాన్ని ఆస్పిరేట్ చేయాలి. కల్చర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాంటీబయోటిక్స్ మార్చాలా? అవును. కల్చర్ రిపోర్ట్లో సెన్సిటివిటీని బట్టి అవసరమైతే యాంటీబయోటిక్స్ అడ్జస్ట్ చేయాలి. అలాగే ఆ క్యాథెటర్ ఉన్నంతకాలం ప్రతి విజిట్లో దాన్ని కూల్ సెలైన్తో ఇరిగేట్ చేయాలి. ఇది నొప్పిని కూడా తగ్గిస్తుంది. సెలైన్ ఇరిగేషన్ కూడానా? అవును. యాంటీబయోటిక్స్ కోర్స్ మాత్రం సాధారణంగా 14 రోజులు కంటిన్యూ చేయాలి. 14 డేస్. అర్థమైంది. సో ఓవరాల్గా చూస్తే కీ పాయింట్స్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్, సెల్యులైటిస్ అయితే యాంటీబయోటిక్స్, ఇంకా బ్రెస్ట్ ఎంటీయింగ్, యాబ్సెస్ అయితే అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆస్పిరేషన్ లేదా అవసరమైతే కాథెటర్ డ్రైనేజ్. సరిగ్గా చెప్పారు. అల్ట్రాసౌండ్ని డయాగ్నోసిస్కి, ట్రీట్మెంట్ గైడెన్స్కి వాడటం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దీనివల్ల రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, కాస్మెటిక్ అవుట్కమ్ బాగుంటుంది, బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేసే ఛాన్స్ కూడా పెరుగుతుంది. నిజమే. ఈ అల్ట్రాసౌండ్ గైడెడ్ టెక్నిక్స్ ఇంత ఎఫెక్టివ్గా ఉండటం చూస్తుంటే బహుశా భవిష్యత్తులో ఓపెన్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అవసరం చాలా తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. అవును. ఆ దిశగానే వెళ్తున్నాం. మా ఈ చర్చ విన్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.